అయితే సార్ దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? సైనస్ సిమ్టమ్స్ సాధారణంగా ఎక్కువ మందికి ముక్కు బ్లాక్ అవడం, అంటే ముక్కులోంచి గాలి తీసుకోవడం కష్టం అవడము, లేదా ముక్కులోంచి నోట్లోకి వెనక్కి ఫ్లమ్ లాగా రావడము, తెమడ అంటారు, ఫ్లమ్ అంటారు. సో అలా వస్తున్నప్పుడు కూడా సైనస్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే దానివల్ల ఆ తెమడ రావడం వలన ముక్కు వెనకాల నుంచి చెవిలోకి ఉండే యూస్టాకిన్ ట్యూబ్స్ అంటారు, కొన్ని నాళాలు ఉంటాయి అన్నమాట, చెవికి కనెక్షన్స్ ఉంటాయి. అవి బ్లాక్ అయిపోయి చెవి ఇన్ఫెక్షన్ వచ్చి చెవి నొప్పితో చెవి బ్లాక్ అయినట్టు ఉండడము, వినికిడి తగ్గడము, లేదా చెవిలోంచి చీము రావడం వంటి సిమ్టమ్స్ కూడా దీనివల్ల రావచ్చు. అంటే కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళ ప్రజెంటేషన్ చెవితో స్టార్ట్ అవుతుంది అనమాట. పైకి నార్మల్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ముక్కులోంచి, బట్ చెవి నొప్పి, చెవిలో చీము రావడం వంటి లక్షణాలతో బయటపడవచ్చు. కొంతమందికి రికరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతు లోపల రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఒక ముఖ్య కారణం అనమాట. అలాగే కొంతమందికి మరీ సివియర్ స్టేజెస్లో అదర్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళు, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ముక్కు బ్లాక్ అవడము, ముక్కులోంచి నోట్లోకి వెనక్కి ఫ్లమ్ రావడము, లేదా చెవి గొంతు సిమ్టమ్స్తో వస్తుంటారు. సో ఈ సిమ్టమ్స్ ఏవి కనుక్కున్నా మనం వెంటనే ENTని కన్సల్ట్ అవ్వడం బెటర్. అయితే ENT కన్సల్ట్ అవ్వడం కంటే కూడా ఇనిషియల్గా దీంట్లో సైనస్ ఇన్ఫెక్షన్కి ఎలర్జీకి డిఫరెన్షియేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలర్జీ అంటే మనం గాలిలో కానీ ఎన్వైరన్మెంట్లో, మన చుట్టూ ఉండే ప్రదేశాల్లో, మనం తినే ఫుడ్లో రకరకాల ఎలర్జెన్స్ ఉంటాయి. మన శరీరానికి పడని పదార్థాలను ఎలర్జెన్స్ అంటారు. అవి ఎన్వైరన్మెంట్లో ఉంటే మనం తినే ఫుడ్లో కూడా ఉండవచ్చు. ఆ ఎలర్జెన్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ కొంత రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ ఏంటంటే తుమ్ములు రావడము, ముక్కమ్మ నీరు కారడము, కళ్ళల్లో దురద, ముక్కుల్లో దురద, కొండ నాలిక దగ్గర దురద, ఇవన్నీ ఎలర్జీ సిమ్టమ్స్ అనమాట. చాలా మందికి ఎలర్జీ ప్రాబ్లము, సైనస్ ప్రాబ్లము రెండు కూడా సైమల్టేనియస్గా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి విడివిడిగా ఉంటుంది, ఓన్లీ ఎలర్జీ సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి ఓన్లీ సైనస్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ డిఫరెన్షియేషన్ కూడా చేయాలి మనం. ఏంటి, దేని వల్ల వచ్చింది, సైనస్ స్ట్రక్చరల్ ప్రాబ్లంలో వచ్చిందా లేదా ఎలర్జీ వలన వచ్చిందా అనేది కూడా ఆ డిఫరెన్షియేషన్ మనం చేయాలన్నమాట. అలాగే అది క్లినికల్గా హిస్టరీ ప్రకారం దాన్ని ఇంకా ఫర్దర్ డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు మనం కొన్ని రకాల టెస్టులు చేస్తాము. సో ఇనిషియల్గా క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే మనం పేషెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా పేషెంట్ని ఎగ్జామినేషన్ ద్వారా కొన్ని ఫైండింగ్స్ తెలుసుకోవచ్చు. ముక్కు లోపల డైరెక్ట్గా విజువలైజ్ చేసినప్పుడు ముక్కు దూలం ఎలా ఉంది, కండరాలు ఎలా ఉన్నాయని కనబడతాయి. మ్యూకోజల్ కలర్ ఎలా ఉంది, పింక్గా ఉందా లేదా పేల్గా ఉందా, పేల్గా ఉంటే ఎలర్జీ అనమాట. సో అటువంటి లక్షణాల ద్వారా మనం కనుక్కోవచ్చు. అలాగే కొన్ని రకాల టెస్టులు కూడా చేస్తాం అన్నమాట. డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అని, సైనస్ సిటీ స్కాన్ అని. ఈ డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా మనం మరింత డీటెయిల్గా అనాలిసిస్ చేయవచ్చు. ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఇంటర్నల్గా, సైనస్ కెనాల్ ఏరియా ఎందుకు బ్లాక్ అయింది, సో కండరాలు పెద్దగా అయిపోయి బ్లాక్ అవడమా, లేదా కండాలు రివర్స్లో వంపు తిరిగి బ్లాక్ అవడమా, లేదా ఎముక వంకర అవడం వలన బ్లాక్ అవడమా, ఇలా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్గా ఎవాల్యుయేషన్ చేయొచ్చు డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అండ్ సైనస్ సిటీ స్కాన్ ద్వారా.